హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు పొద్దునే బాడు దొరికింది. బాడు కంటే మనకి పదులూరు నుంచి రాజంపేట నుంచి లోడ్ వేసుకురావాలి. చూడండి, ఘాట్ రోడ్లో పోతున్నాం మనం ఈరోజు. ఫుల్ పై కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ చూడండి ఎలా ఉంటుందో ఘాట్ రోడ్డు. నైట్ టైం అంటే పొగల టైం అనేది చూసేది వేరే, నైట్ టైం చూడండి ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది ఘాట్ రోడ్డు. ఘాట్ రోడ్ అంటే మామూలుగా ఉండదు. స్టేరింగ్ మొత్తం కర్రా తిప్పాల్సింది. కటింగ్లు ఎక్కువ ఉంటాయి, టర్నింగ్లు ఫుల్ టర్నింగ్లు ఉంటాయి అన్నమాట. కటింగ్లు చూసారుగా, ఆడికాడికే కట్టేవాళ్ళు బండి. ఎంటీ మీదే బాగా తేలిగ్గా ఉంటుంది, లోడ్ మీదే. చెప్తారు కదా సాటం, పేత కష్టాలు పేతి, డ్రైవర్ కష్టాలు డ్రైవర్లు. కొందరు ఏమంటారంటే ఆడికేం బ్రహ్మాండంగా సీట్లో కూర్చొని తింటే స్టేరింగ్ తిప్పుతా ఉంటారు. స్టేరింగ్ తిప్పడం అంటే ఈజీయే కాదనలేదు, కానీ మన మైండ్ ఎంత కంట్రోల్లో ఉండాలి, చాలా కంట్రోల్లో ఉండాలి. చూసారా, ఇలాంటప్పుడు టర్నింగ్లలో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు వచ్చే బండి చూసుకోవాలి, ఈ కటింగ్లు చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మనకి లోడ్ అయిపోయింది. బయలుదేరేసిలో మళ్ళీ వస్తా ఉన్నాం. చూడండి, ఘాట్లోకి మళ్ళీ ఎక్కేసాము. ఈ ఘాట్ రోడ్లో వచ్చేసి ఎంటీ బండి వచ్చినంత ఈజీ కాదు లోడ్ బండి రావడం. రెండోది వచ్చేసి ఈ ఘాట్ రోడ్లో ఎలా తోలాలంటే బండి మీకు చెప్పడం అని నేను పెద్ద సీనియర్ అని కాదు. లోడ్ బండి వరకు వీలైనంత వరకు దిగేటప్పుడు మాత్రం ఎప్పుడు గేర్లోనే ఉండాలి బండి, నోట్లు చేయకూడదు. ఒకవేళ గేర్లో ఉన్నా కూడా స్పీడ్ వెళ్ళిపోయినా ఇంకో బళ్ళు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ కాడ మనం ఎప్పుడు ఆండ్ర కొడతానే ఉండాలి కన్ఫామ్గా. పక్క వ్యక్తి కొట్టినా ఆండ్ర కొట్టకపోయినా మనం మాత్రం కన్ఫామ్గా, మన లోడ్ బండి కదా, మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఎప్పుడు ఆండ్ర కొడుతూ ఉండాలి. ఓవర్ స్పీడ్ వదిలేసి బ్రేక్ ఊరికే ఓవర్గా స్పీడ్ వదిలేసి బ్రేక్ టచ్ చేసినా కానీ డ్రమ్ములు ఇటు ఎక్కిపోతాయి. ఎందుకంటే స్పీడ్ మీద పోతాం కదా, ఆగదు కదా బండి. అప్పుడు వచ్చేసి మనం బ్రేక్ టచ్ చేసినప్పుడు డ్రమ్ములు ఇటు ఎక్కుతాయి. ఎందుకు వచ్చింది ఇబ్బంది? స్లోగా పోతే సెకండ్ గేర్లో వదిలేస్తామా, లోడ్ మీద స్లోగా పోతూ ఉండాలి. లేదంటే మనమే ఇబ్బంది పడతాం లోడ్ మీద. ప్రతి ఒక్కరూ మనం వ్యక్తి ఆండ్ర కొట్టినా కొట్టకపోయినా మనం ఆండ్ర పోతూ ఉండాలి. ఈ ఘాట్ రోడ్ ఏంటంటే లోడ్ వేసుకోకపోయినప్పుడు ఎవరైనా సరే ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. టర్నింగ్లో మనకి ఏ బండి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు.